ప్రస్తుత కాలంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఎదుర్కొనే సమస్యల్లో డయాబెటిస్ ఒకటి. దీనికి చికిత్స లేదు, కానీ మందులు, సరైన ఆహారం సహాయంతో నియంత్రించవచ్చు. డయాబెటిస్ సమస్య ఉన్న వారికి శరీరంలో చక్కెర స్థాయిలు అమాంతంగా పెరగడం, తగ్గడం వంటి ప్రభావాలు కనిపిస్తాయి. ఈ క్రమంలోనే కొంతమంది చక్కెర స్థాయిని నియంత్రించడానికి చిట్కాలను పాటిస్తూ ఉంటారు. డయాబెటిస్ రోగులు కొన్ని రకాల పానీయాలు తీసుకోవడం ద్వారా చక్కెర స్థాయిని నియంత్రించవచ్చు అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ముందుగా కాకరకాయ జ్యూస్. ఇది చేదుగా ఉంటుంది, కానీ దాన్ని తీసుకోవడం వల్ల ఇన్సులిన్ సమ్మేళనాలు ఉత్పత్తి అవుతాయి. ఇది సహజంగా చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. అయితే కాకరకాయ రసం తాగే ముందు వైద్య సలహా తీసుకోవడం తప్పనిసరి. తరువాత గ్రీన్ టీ. ఇందులో ఇన్సులిన్ మెరుగుపరచడంలో సహాయపడే కాటేచిన్లు ఉంటాయి. గ్రీన్ టీ తాగడం వల్ల చక్కెర స్థాయిలు తగ్గుతాయి. డయాబెటిస్ ఉన్న రోగులు రోజుకు 2 సార్లు గ్రీన్ టీ తాగవచ్చు. అలాగే దాల్చిన చెక్క నీరు. దాల్చిన చెక్క మధుమేహ రోగులకు మంచిది. దాల్చిన చెక్క నీరు తాగడం వల్ల ఇన్సులిన్ నిరోధకత నయమవుతుంది. మధుమేహ రోగులు ప్రతి ఉదయం దాల్చిన చెక్క నీటిని తాగడం మంచిది. అదేవిధంగా కీరదోసకాయ. ఇందులో నీరు ఎక్కువగా, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. అదేవిధంగా ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. కీరదోస జ్యూస్ తాగడం వల్ల చక్కెర శాతాన్ని తగ్గించి కంట్రోల్లో ఉంచుతుంది.